మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ ఉదయకాల సమయమందు బెత్లెహేమును గురించి మనం కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకా ప్రవక్త ఈ బెత్లెహేమును గురించి మాట్లాడుతున్న మాటను మనం చదివాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. బెత్లెహేము ఒక స్వల్ప గ్రామముగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇక్కడ గ్రామము అని వ్రాయబడింది, కానీ అది యోదయలో ఉన్న ఒక పట్టణం అని చరిత్రను మనం చూస్తే మనకు తెలుస్తుంది. అదొక చిన్న పట్టణమై ఉండొచ్చు. ఈ బెత్లెహేముతో మీకా ప్రవక్త అంటున్నాడు, నీవు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలీయులను ఏలే పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తారని చెప్పాడు. ఈ మాట బెత్లెహేములో నుండి ఇశ్రాయేలీయులను పరిపాలన చేసే ఒక పరిపాలకుడు, అధిపతి వస్తారని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆ మాట ప్రత్యక్షమవుతూ ఉంది. లేకపోతే ప్రత్యక్షమవుతూ ఆ పరిపాలకుడు, ఆ అధిపతి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అని మీకా మాట్లాడుతూ ఉన్నాడు. బెత్లెహేమును గురించి కొన్ని మాటలు బైబిల్లో చదవటానికి, అసలు ఈ బెత్లెహేము ఎక్కడుంది, దాన్ని ఎఫ్రాతా అని పిలుస్తారనే సంగతి మనకు తెలియటానికి, బెత్లెహేము ఎఫ్రాతా ఒకటే అనే సంగతి మనకు తెలియటానికి ఒకసారి మనం చదువుతాం. ఆదికాండం 48వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతుంటే ఈ బెత్లెహేము అక్కడ మనకు కనిపిస్తుంది. ఆదికాండము 48వ అధ్యాయం 18 నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందింది. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేనామెను పాతిపెట్టాను అని యోసేపుతో యాకోబు చెబుతున్నాడు. బెత్లెహేములో రాహేలు పాతి పెట్టబడిన సంగతి యాకోబు మాట్లాడుతున్నాడు. నేను ఈ వచనం దేనికి చదివించానంటే, బెత్లెహేమును పూర్వకాలం ఎఫ్రాతా అని పిలిచేవారు. అందుకే మీకా దాన్ని కలిపి చెబుతున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా అని మాట్లాడుతున్నాడు. ఇంకా బెత్లెహేమును మీరు ఎక్కడెక్కడ చూస్తారు అని అంటే, రూతు గ్రంథంలో మొదటి 2 వచనాలు చదువుతుంటే నయోమి, తర్వాత నయోమి భర్త అయిన ఎలీమెలెకు వారి పిల్లలు ఈ బెత్లెహేము వారే అని మీరు చూస్తారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు రాగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి
కాపురం ఉండడానికి వెళ్ళాడు. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిల్యోను. వారి యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు అంటున్నాడు. వారు బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. అంటే బెత్లెహేము ఎఫ్రాతా ఒకటే. ఇంతకీ ఈ బెత్లెహేమును గురించి మీరు కొంచెం వివరంగా తెలుసుకోవటానికి వచనాలన్నీ చూపిస్తున్నారు. యాకోబు తన మామ అయిన లాబాను ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తున్నప్పుడు దారిలోనే రాహేలు చనిపోయారు. చనిపోతే ఆమెను బెత్లెహేములోనే పాతిపెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఈ బెత్లెహేమును మీరు ఎక్కడ చూస్తారనంటే ఇది దావీదు యొక్క సొంత ఊరు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఊరు అది? దావీదు యొక్క సొంత ఊరు. దావీదు బెత్లెహేము వాడు. ఇంకా ఈ నయోమి, ఎలీమెలెకు, వారి పిల్లలైన మహులోను కిల్యోను, వీళ్ళది కూడా బెత్లెహేమే. మీరు 12వ వచనాన్ని, ఈ రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతుంటే ఇక్కడ కూడా బెత్లెహేము మనకు ఒకసారి కనిపిస్తుంది. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరెసు కుటుంబము వలె ఉండునుగాక అన్నారంట. ఇది ఎవరు మాట్లాడుతున్నారనంటే ఈ బోయజు సొంత ఊరి వాళ్ళు బోయజును గురించి మాట్లాడుతున్నారు. రూతు ఈ బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఈ రూతును బోయజు తన భార్యగా చేసుకోవటానికి ఇక చేసుకున్న తర్వాత ఆ ఊరి వాళ్ళు అంటున్నారు, తామారునందు మరి పెర్రెసును దేవుడు ఎలాగైతే దీవించారో, యోదాకు తామారు కనిన పెరెసును ఎలాగైతే ఆశీర్వదించారో, ఇదిగో ఈ రూతు కనిన సంతానాన్ని దేవుడు అలాగున ఆశీర్వదించునుగాక అని చెబుతూ బెత్లెహేమును ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి పొంది ఖ్యాతి నొందుదుగాక అని ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా, హల్లెలూయా. నిజానికి నేను చదివించిన ఈ మాటలన్నిటిలో బెత్లెహేము ఒక మంచి స్థితిలో ఉన్నట్టుగా మీరు చూస్తారు. పేరు పొందినదిగా, ప్రఖ్యాతి నొందినదిగా మీరు చూస్తారు. ఆ బెత్లెహేములో నుంచి పేరు కలిగిన వ్యక్తులు రావటానికి దేవుడు నిశ్చయించినదిగా మీరు చూస్తారు. స్తోత్రం చెప్పాలి మంచిగా, హల్లెలూయా. ఈ బోయజు సంతానాన్ని మీరు చూస్తే ఈ బోయజు సంతానంలో నుంచే దావీదు పుట్టాడు. దావీదు వంశములో నుంచే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు. స్తోత్రం. ఎందుకే మేకా ప్రవచించింది ఎవరి కొరకనంటే యేసు ప్రభు కొరకే. యేసు ప్రభువును గురించి చెప్పబడుతున్న ఈ మాట, ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడని చెప్తున్న మాట ఆయన చెప్పటానికి బెత్లెహేము అనే ఊరిని ఆయన ప్రస్తావించాడు. ఈ బెత్లెహేము అనే ఊరు అంత పేరు ఎందుకు వచ్చింది అని అంటే యేసు ప్రభువును బట్టే వచ్చిందని చెప్పాలి. స్తోత్రం చెప్పండి మంచిగా, హల్లెలూయా. ఆ బెత్లెహేము అనే ఊరిలో నుంచి యేసు ప్రభు రావడం కొరకు కొంతమందిని ఆ బెత్లెహేములో నుంచి వచ్చేటట్టుగా చేశాడు. అందులో దావీదు ఒకరు. ఎందుకంటే బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని మనకు అర్థమయ్యే మాట చెప్పబడుతుంది. దాన్ని అన్నవరము అని తెలుగులో తర్జుమా చేశారు. స్తోత్రం హల్లెలూయా. ఏంటది? అన్నవరం అని అంటే అన్నం సమృద్ధిగా ఉన్న ఊరని. బెత్లెహేమును గురించి మీకు 2-3 వచనాలు ఎందుకు చూపించానంటే అది దాని విశేషం మీకు అర్థమవ్వాలని. మీకా మాట్లాడుతూ అంటున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా
నువ్వు యోధా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమైన. కొన్నిసార్లు బెత్లెహేము చాలా ప్రత్యేకమైంది, కానీ దానికి ఒకవేళ అంత విలువ ఇచ్చినట్టు, లేకపోతే దానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆ రోజుల్లో లేదేమో. అందుకే మేకా అంటున్నాడు, నువ్వు స్వల్ప గ్రామమైన. యోధా గ్రామాల్లో నువ్వు స్వల్ప గ్రామమైన, ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు. స్తోత్రం. ఈ బెత్లెహేమును ఎందుకు ఈ ఉదయకాలం మందు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో, లేకపోతే నీకున్న పరిస్థితులను బట్టి నీవు అంత ప్రాధాన్యత, అంత ఘనత, అంత ఆ పేరు ప్రఖ్యాతి నీకు లేకపోయినా, నా దేవుడు నిన్నేం చేయబోతున్నాడనంటే, నీలో నుండి నా దేవుడు ఘనపరచబడాలని కోరుతున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు స్వల్ప గ్రామమైన బెత్లెహేమును కోరుకున్నట్టే, ఈ లోకంలో అంత ప్రఖ్యాతి లేకపోయినా, అంత పేరు లేకపోయినా, అంత ఘనత లేకపోయినా, దేవుడు నిన్ను కోరుకొని నీలో ఆయన నివసించాలని, లేక నీలో ఆయన జన్మించాలని నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడనే సంగతిని మీకు తెలియచేయటానికి, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పటానికి బెత్లెహేమును గురించి నేను మాట్లాడుతున్నాను. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. యేసుప్రభు వారు బెత్లెహేములో జన్మించినట్టుగానే నీలో కూడా జన్మిస్తే, మీరెవరైనా సరే, సమాజంలో మీ స్థితి గతి ఏదైనా సరే, మీ పొజిషన్ ఏదైనా సరే, నా దేవుడు ఏం చేస్తాడనంటే, ఆయన మీలో నుండి మీకు ఘనతను, గొప్పతనాన్ని ఆయన తీసుకుని వస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మీకా ప్రవచించిన ఈ ప్రవచన నెరవేర్పుగా మనం మత్తయి సువార్తలో చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగితే, ఈ హేరోదు రాజు గ్రంథాలను పరిశీలన చేయమని చెప్తే, ఆ గ్రంథాలను పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడున్న వారు చెప్తున్న మాట ఏంటనంటే, యోదయలోని బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్త ద్వారా పలకబడిన ఆ మాట నెరవేరేటట్టుగా ఇది రాయబడింది. చూడండి, ఈ రాజు ప్రధాన యాజకుల్ని, ప్రజల్లో ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అని ఆరా తీస్తే, అడిగితే వారు ఆ గ్రంథాలన్నీ పరిశీలన చేసి యోదయ దేశపు బెత్లెహేములోనే ఆయన పుడతాడని చెప్పారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మీకా ప్రవచనం నెరవేర్చబడిన సంగతిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తాను చెప్పిన ఏ మాట కూడా నెరవేర్చకుండా ఉండడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఆయనను గురించి వ్రాయబడిన మాటలు నెరవేర్చబడేటట్టుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు అని మీరు అనేక సార్లు బైబిల్లో చదువుతారు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే లూకా సువార్తలో కూడా ఈ బెత్లెహేము ప్రస్తావించబడ్డాన్ని మనం ఒకసారి చదవబోతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డానికి గలిలయలోని నజరేతు నుండి
యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చాడు. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. యేసుప్రభు వారు బెత్లెహేములోనే పుడతాడు అని వ్రాయబడిన మాట నెరవేర్చబడేటట్టు ఇక్కడ మీరు ఏం గమనించాలనంటే, యోసేపు మరియలు గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేత్ అనే ఊరిలో ఉన్నారంట. అప్పటికే ఈ మరియా నిండు చూలాలు, అంటే నిండు గర్భిణి. ఎవరన్నా అయితే ఈ రోజుల్లోనైతే అసలు కదలకూడదు, మెదలకూడదు, కాలు కదపకూడదు అని చెప్పి ఎక్కడ వారు అక్కడే, కావాలంటే లెక్కలు తర్వాత రాయించుకుంటాంలే అని ఏదైనా చెప్పొచ్చు. కానీ నిండు గర్భిణి వారు చాలా దూరం ప్రయాణం చేసి వారు బెత్లెహేము అనే ఊరికి వచ్చారంట. కారణం ఏంటనంటే, దేవుడు ఏది రాయించిన, బైబిల్ చెప్తుంది, ఈ బైబిల్లో రాయబడిన మాటలు సున్నా కానీ పొల్లు కానీ అసలు తప్పిపోదంట. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఈ బైబిలు ఎంత ఖచ్చితం అనంటే, దేవుని మాట ఎంత ఖచ్చితం అనంటే, దేవుని మాటలు ఎంత అక్షరాలు నెరవేర్చబడతాయి అనంటే తూచా తప్పకుండా ఎంత అక్షరాల నెరవేర్చబడతాయి అనంటే, దేవుడు ఏం చెప్పాడో అలాగే ఖచ్చితంగా సమస్తం జరుగుతుంది. స్తోత్రం. ప్రభువు మాటలు అలా కాదు. స్తోత్రం. చెప్పండి మంచిగా. ప్రభువు మాటలు ఎలాంటివి అనంటే, దేవుడు చెప్పిన మాట ఎంత ఖచ్చితంగా నెరవేరుతుంది అనంటే, ఏది చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. మీకా ప్రవచించారు. మీకా ప్రవచించినట్టుగానే ఆ సమయానికి మరియా నిండు చూలాలిగా, నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టాలి గనుక, అది నెరవేర్చబడాలి గనుక, లేఖనం అలా రాయబడి ఉంది గనుక, ఆయన గురించి అలా ప్రవచించబడింది గనుక ఆయన బెత్లెహేము అనే ఊరికి వచ్చారంటండి. స్తోత్రం. యోసేపు మరియలు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము అనే ఊరికి వచ్చారు. మనం ఒకసారి లూకాసు వార్తలోనే 14వ వచనాన్ని, 2వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదువుతాం. చూడండి. దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పటానికి ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. ఆయన బెత్లెహేములోనే పుట్టాడు. స్తోత్రం. అది పేరు కలిగిన గ్రామం కాకపోయినా, ప్రఖ్యాతి నొందిన ప్రాంతం కాకపోయినా, ఆయన బెత్లెహేములోనే పుట్టవలసి వచ్చింది. లేకపోతే పుట్టాడు, లేక జన్మించాడు అక్కడ. ఎందుకు అనంటే, దేవుడు ఆ గ్రామమును గురించి మాట్లాడించాడు. నీవు యోదయలో స్వల్ప గ్రామమైనా, యోదా వారి కుటుంబములలో ఏమంత పేరు ప్రఖ్యాతి లేకపోయినా, ఇశ్రాయేలుని ఏలబోయే అధిపతి నీలో నుండి వస్తాడని ప్రభువు మాట్లాడినట్టుగా, ఆయన ప్రవచించినట్టుగా ప్రభువు బెత్లెహేములోనే జన్మించాడు. స్తోత్రం. చెప్పండి మంచిగా. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటనంటే, దీనులను ఆయన ఉన్నత స్థలములలో ఉంచుతాడు అనడానికి క్రిస్మస్ ఒక నిదర్శనం. స్తోత్రం. చెప్పండి మంచిగా. 113వ కీర్తన నేను చదివించాను. దేనికనంటే, ఆయన పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాడు. ఆయన బీదలను, దీనులను ఉన్నతమైన స్థలాలలో నివసింప చేస్తాడని చెప్పడానికి యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించటం ఒక నిదర్శనం. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. మాకు అంత పేరు లేదండి, మాకు అంత ప్రఖ్యాతి లేదండి, మేము అంత ధనమున్నవారం కాదండి, లేకపోతే మాకు జనం లేరండి, బలం లేదండి, ఇలాంటి కారణాలు ఏది నువ్వు చెప్పుకున్నా
దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేస్తాడో తెలియదు. నిజముగా నీ హృదయంలో యేసయ్య జన్మిస్తే, నిజముగా నీ హృదయంలో నీ జీవితంలో యేసయ్యకు చోటిస్తే, యేసయ్య నీలో పుడితే, నీలో ఉంటే నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో ఈ మాటలే రుజువుగాను నిదర్శనంగాను ప్రభువు మనకు తెలియచేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేముతో మాట్లాడుతున్నట్టే నీతో కూడా మాట్లాడుతున్నాడు. బెత్లెహేమా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలుని ఏలబోయే అధిపతి నా కొరకు నీలో నుండి వస్తాడని చెప్పారు. స్తోత్రం, మంచిగా చెప్పండి, హల్లెలూయా. నిజంగా ఆలోచించండి, యేసయ్య నీలో ఉంటే కనుక నీ జీవితం అంత అద్భుతంగా అయిపోతుంది. స్తోత్రం. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి కాదు, మీలో ఉన్న యేసయ్యను బట్టి. అందుకే యోహాను తన పత్రికను రాస్తూ అంటాడు కదా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం, చెప్పాలి మంచిగా. నిజంగా నీ జీవితం గొప్పగా చేయబడాలి అని అంటే గొప్పవాడైన యేసయ్య నీలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? యేసయ్య నీలో ఉండాలి. స్తోత్రం. నేను ఎవరో దైవజనుడు చెప్తుంటే విన్నాను. ఒకసారి అమెరికా దేశంలో, అమెరికాలో మరి ఇప్పుడు ఉందో లేదో అనేది పూర్తిగా తెలియదు, కానీ ఒకప్పుడు జాతి వివక్ష ఉండేదండి. జాతి వివక్ష. అక్కడ కులాలు ఏమి ఉండవు, కానీ నల్లవారు తెల్లవారు అనే భేదం ఉండే. ఈ జాతి వివక్ష ఉంటుంది అక్కడ. అది ఎక్కడ కూడా ఉండేది అని అంటే ఈ సంఘాలలో కూడా ఉండేదంట. ఎక్కడ? చర్చిల్లో కూడా ఉండేదంట. ఒకసారి ఒక ఆదివారం ఈ ఆరాధన జరుగుతుంటే ఒకతను వేరే ఊరిలో ఉన్నాడట. వేరే ఊరిలో ఉంటే ఆరాధనకు నేను వెళ్ళాలి, ఆదివారం ఈరోజు ప్రభువుని ఆరాధన చేయకుండా ఉండలేను, ఈ దగ్గరలో ఏదైనా మందిరం ఉందేమో అని వెతికితే ఒక మందిరం కనిపించిందట. ఆ మందిరానికి పరిగెత్తుకుని అయ్యో ఆలస్యం అయిపోయింది, నేను ప్రభువుని ఆరాధన చేయాలి, నేను ఆరాధన చేయకుండా ఆరాధనకు హాజరవ్వకుండా ఉండలేను అని పరిగెత్తుకుని వెళ్తుంటే, ఎక్కడికి వస్తున్నావు, నువ్వు అవతలకి వెళ్ళని త్రోసేశారంట. కారణం ఏంటనంటే అది తెల్ల జాతి వారి మందిరం. వచ్చిన అతను ఎవరనంటే నల్ల జాతి అతను. కారణం ఏంటనంటే అప్పుడు అక్కడ జాతి వివక్ష ఉంది. అయితే అతన్ని త్రోసేశారట. లోపలికి రానివ్వట్లేదని ఆ గ్రౌండ్లోనే ఉండి. అమెరికాలో మందిరాలు ఎలా ఉంటాయనంటే ఒక చాలా విశాలమైన పెద్ద ఆ స్థలం ఉంటుంది, మధ్యలో మందిరం ఉంటుందట. ఎందుకనంటే కారులు వెళ్ళి పార్క్ చేసుకోవటానికి అది ఒక మంచి అందమైన ఉద్యానవనంలాగా ఉంటుందంట. ఆ గ్రౌండ్లోనే ఉండిపోయి, బయట ఆవరణంలో ఉండిపోయి ఆరాధన చేస్తూ ఏడుస్తూ బాధపడుతున్నాడట. బాధపడి అంటున్నాడంట, ప్రభువా నన్ను వీరు లోపలికి రానివ్వట్లేదు నాయన అని చాలా బాధపడిపోతున్నాడంట. వాడు ప్రభువు కనబడి అన్నాడంట, వారు నిన్నే కాదురా నన్ను కూడా రానివ్వట్లేదు అల్లని చెప్పాడంట. మీకేం అర్థమైందో? స్తోత్రం. ఆ తెల్లవాళ్ళలాగా తెల్ల మొక్క వేసుకొని చూస్తున్నారు మీరు. ఏమన్నారంట ప్రభు, వారు నిన్నే కాదు నన్నే రానివ్వట్లేదు, ఇంకా నిన్నేం రానిస్తారు. స్తోత్రం. అది మందిరమేనా? మందిరమే. అక్కడ ఆరాధించే వాళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, ఆ యేసు ప్రభునే. కానీ వారు యేసు ప్రభునే లోపలికి రానివ్వట్లేదట. ఈ దినాన క్రిస్మస్ జరిగించుకుంటూ, క్రీస్తు లేని క్రిస్మస్లో ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును ఆరాధించకుండా మీరు ఎక్కడెక్కడ చూస్తుంటారు వేదికల్లో యేసు ప్రభువుకేమో ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది, ఆ వచ్చే పోయే వారికి మాత్రం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. స్తోత్రం. మీరు క్రిస్మస్లో గమనిస్తే వాళ్ళకి దండలు, వీళ్ళకి దండలు, వాళ్ళకి సాలువాలు, వీళ్ళకి సాలువాలు, వాళ్ళకి కేకులు, వీళ్ళకి కేకులు అయ్యే ఉంటాయి. యేసు ప్రభువుని ఆరాధించటం అలాంటిది చాలా తక్కువ ఉంటుంది. స్టేజ్ నిండా ఎవరుంటారు అనుకుంటున్నారు? యేసు ప్రభువుతో సంబంధం లేని వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. మీరు ఎక్కడైనా గమనించి చూస్తే ఎక్కువ క్రిస్మస్లు ఇవే. మన క్రిస్మస్ అలాగుండదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. హల్లెలూయా.
దేవుని కృపలో మన క్రిస్మస్ అలాగ ఉండదు, ఉండకూడదు, ఎప్పటికీ ఉండబోదు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఎక్కువ క్రిస్మస్లో పాస్టర్ గారులు మాట్లాడేదానికంటే బైబిల్లో 4 ముక్కలు కూడా తెలియని వాళ్ళు మాట్లాడటం ఎక్కువ ఉంటుంది. ఎవరు మాట్లాడేదానికంటే పాస్టర్ గారు నిజానికి వాక్యం చెప్పాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారులు ఊర్లో ఉన్న వాళ్ళని వీళ్ళని తీసుకుని వచ్చి యేసుప్రభు కోసం 4 మాటలు చెప్పండి. వాళ్ళకేం తెలియదు చెప్పడానికి. స్తోత్రం. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్న మీకే 4 మాటలు చెప్పడానికి తెలుసా తెలియదా? తెలియదు కదా. ఏదో ఒక వాక్యం పట్టుకొని ప్రార్థన చేయటం అయితే తెలుసు, ఏదో 4 రిఫరెన్సులు గుర్తుపెట్టుకోవడం తెలుసు, కానీ వాక్యాన్ని విపులంగా వివరంగా చెప్పడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి వాక్యం వింటున్న విశ్వాసులకే తెలియకపోతే ఒక అవిశ్వాసికి, అన్యుడికి ఎలా తెలుస్తుందో ఆలోచించండి. యేసు ప్రభు నిజంగా ఈ రోజుల్లో జరిగే క్రిస్మస్లను బట్టి బాధపడతాడనే చెప్పాలి. ఏం పడతాడు? ఆయన్ని గౌరవించడం తక్కువ. ఎందుకు? ఆయనతో సంబంధం లేని వారిని తీసుకుని వచ్చి వేదికల మీద కూర్చోబెట్టి వాళ్ళని పూలమాలతో అలంకరించడం, సాలువాలు కప్పటం. ఎందుకయ్యా అన్నీ? స్తోత్రం. ఎందుకు? నన్ను ఎవరో ఒకప్పుడు అడిగారు, మీ క్రిస్మస్కి మమ్మల్ని ఎప్పుడు పిల్లలేదు అని. స్తోత్రం. కేక్ తినడానికైతే రండి, భోజనం చేయడానికి అయితే రండి. నా మనసులో మాట అది. చెప్పలేదు నేను. ఏం తినడానికి అంటే కేక్ కట్ చేయం మనం. ఒకవేళ కట్ చేస్తే కేక్ తినడానికి రండి. ఇంకా దేనికి రండి? భోజనం చేయడానికి రండి. నిరభ్యంతరంగా రావచ్చు. అంతేగాని స్టేజ్ మీద కూర్చుని పోజ్ ఇవ్వడానికి అయితే వద్దు. స్తోత్రం. నా వల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు, మీ వల్ల నాకు అంతకంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని వచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి దండేసి సాల్వా కప్పి చేతిలో పండెట్టి నీ గురించి 10 మాటలు చెప్పాలంటే చెప్పినా నాకేంటి ఉపయోగం? స్తోత్రం. ఇలా చేసే వాళ్ళందరూ దేనికనంటే దేవుని వలన కలిగే లాభం కంటే మనుషుల వలన కలిగే లాభం కొరకు, వారి మెప్పు కొరకు అలా చేస్తున్నారనే సంగతి మీకు అర్థం కావాలని మాటలు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అయితే వినండి, బెత్లెహేములో పుట్టినందువలన బెత్లెహేముకు ఎంత ఘనత వచ్చిందో, నీలో యేసు ప్రభువు నివసించటం వలన, నీవు ఆయన బిడ్డగా బ్రతకటం వలన నీ జీవితాన్ని కూడా నా దేవుడు అంతగా ఘనపరిచి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడుతున్నాడనంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు. ఆయన నీలో నివసించేటట్టుగా నీవు ఆయనకు చోటిచ్చి, నీలో ఆయన నిజముగా జన్మించిన రక్షణ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండి, యేసయ్యను కలిగి ఉన్న ప్రజలుగా మీరు బ్రతకగలిగితే నిజముగా మీ జీవితాలు దీవించబడతాయి, ఘనపరచబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాటల్లో రాస్తున్నారు, బెత్లెహేమా నీవు యోధా వారి కుటుంబాలలో స్వల్ప గ్రామమైన, అంత పేరేమి లేకపోయినా ప్రఖ్యాతి లేకపోయినా, ఇశ్రాయేలును నా ప్రజల్ని ఏలబోయేవాడు నీలో నుండే వస్తాడని చెప్పాడు. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. యోహాను కూడా ఈ మాటను బెత్లెహేమును గురించి, దావీదును గురించి ప్రస్తావిస్తూ 7వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నారు. అది చదివి మనం కొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదివి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనం చెప్పట్లేదా అని ప్రభు అడుగుతున్న మాట ఇక్కడ రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటల ద్వారా మీరు ఏం అర్థం చేసుకోవాలంటేనే, బెత్లెహేములో నుంచే యేసు ప్రభు వచ్చారు. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారైనా? బెత్లెహేములో నుంచి వచ్చారు. బెత్లెహేము అని నేను పదే పదే ప్రస్తావించడానికి కారణం ఏంటనంటే, బెత్లెహేమును గురించి మేకా అంటున్నాడు, నువ్వు స్వల్ప గ్రామమైనా భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు అని చెప్తున్నాడు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయం అంది పగటి వేళ బెత్లెహేముతో చెప్తున్నట్టే దేవుడు నీతో కూడా చెబుతున్నాడు.
నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నీ పేరు లేకపోయినా, ప్రఖ్యాతి లేకపోయినా, నీకు ఆరోగ్యం బాగోలేకపోయినా, కావలసినంత ధనం లేకపోయినా, నీవు పిలిస్తే పలికే 10 మంది నీ వెనక రాకపోయినా, నువ్వు దాని గురించి చింతపడొద్దు. నీలో ఎవరున్నారు, నీలో ఎవరు ఉండాలనుకుంటున్నారు అని అంటే యేసయ్య నీతోనూ నీలోనూ ఉండాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వయసులో కొంచెం పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ పిల్లల్ని పిలుస్తుంటే పలకట్లేదని, వారు పట్టించుకోవట్లేదని వారు తెగ బాధపడిపోతారు. నిజంగానే వయసులో పైబడిన వారిని ఆ కుటుంబస్తులు లెక్క చేయరు కదా. అలాగే కొన్నిసార్లు వయసులో పైబడిన వారినే కాదు, కొన్నిసార్లు వారి జీవితంలో లేని వారిని, ఏది లేని వారిని అని అంటే పదవి లేకపోయినా, లేకపోతే ఉద్యోగం లేకపోయినా, లేక మంచి చదువు లేకపోయినా, లేకపోతే ఈ సమాజంలో కావలసిన మనుషులు కోరుకుంటున్న కొన్ని విషయాల్లో వారు వీక్గా బలహీనులుగా ఉంటే వారిని కూడా మనుషులు ఎవరు పట్టించుకోరు. అయితే ప్రభువు అంటున్నాడు, లోకము నిన్ను తృణీకరిస్తుందేమో, లోకము నిన్ను పట్టించుకోవట్లేదేమో, ప్రభువు అంటాడు నేను నిన్ను పట్టించుకొని నిన్ను నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నేను లెక్కలోనికి తీసుకుంటానని చెప్తున్నాడు. నీవు అల్ప వ్యక్తివైనా, ఎవరు నిన్ను ఖాతరు చేయకపోయినా, లెక్క చేయకపోయినా, నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటనంటే, నీలో నుండి నా యేసయ్య తనను తాను ఘనపరుచుకుంటానని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రభువు ప్రత్యక్షమవుతూ వచ్చాడు అని మీకా ప్రవచించిన మాట మీకు అర్థమయ్యేటట్టుగా, యేసు ప్రభు ఈ భూమి మీద జన్మిస్తారని, ఆయన బెత్లెహేములోనే జన్మిస్తారని మీకా ప్రవచించినట్టుగానే ప్రభువు పురాతన కాలం మొదలుకొని ఇప్పటి వరకు ఇక ఈ కాలం తర్వాత కూడా ఆయన ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు అని చెప్పటానికి, యోసేపుతో ఏమండి యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ యోధాను గురించి ఒక ప్రవచన మాటను చెప్తున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతుంటే, అతడు షిలోహుకు వచ్చే వరకు యోధాలో నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అని యాకోబు ప్రవచించాడు. స్తోత్రం. చెప్పండి మంచిగా. యేసు ప్రభువు యోధా వంశములోను దావీదు వంశములోను పుడతాడని ఎవరు ప్రవచించారనంటే యాకోబు కాలంలోనే ప్రవచించబడింది. స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు యేసు ప్రభు ప్రత్యక్షమవుతూ వచ్చాడు అనడానికి, యోధా బెత్లెహేమా, ఇశ్రాయేలును ఏలబోయే అధిపతి నీలో నుండే వస్తాడు అని చెప్పిన మాట నెరవేర్చబడ్డానికి యాకోబులో నుండి కూడా ఆ మాటను ప్రభు పలికించాడు. యోధాలో నుండి రాజదండము తొలగదు. దాని అర్థం అందులో నుంచి ఒక రాజు, ఒక పరిపాలకుడు, ఒక అధిపతి పుడతాడని ప్రభు ముందుగానే తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. స్తోత్రం. అంతకుముందే ప్రభు ప్రత్యక్షపరచుకున్నాడు అనే మాట నేను మీకు చూపించిన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతుంటే, ఆదాము అవ్వలతో వారు తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని తిన్న తర్వాత అన్నాడు, నీవు కష్టపడి పనిచేసి చెమట ఓడిస్తేనే కానీ భూమి యొక్క పంట నువ్వు తినలేవు. భూమిని సేద్యపరుస్తావు కానీ భూమి నీకు ముళ్ళ తొప్పలు గచ్చపొదల్ని మొలిపిస్తుందని చెప్పాడు. స్త్రీతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నీ గర్భ వేదన అధికమైపోతుందని చెప్పాడు. అని చెబితే ఈ హవ్వ సర్పం యొక్క కుయుక్తిలో పడిపోయి సర్పం చేత మోసపుచ్చబడి ఆ చెట్టు ఫలాన్ని కోసుకొని కొన్ని తినేసిందంట. స్తోత్రం. కోసుకుని తినేసిందంట. ఆడవాళ్ళు కొంచెం ఆత్రం ఎక్కువ. హల్లెలూయా కదా. వండిన వెంటనే తినేస్తారు కొంతమంది, టేస్ట్ ఎలాగుందో చూద్దామని. హల్లెలూయా. వాడు వండిన వెంటనే తినేసినా పర్లేదు,
కానీ ఆ పండు కూడా అలాగే తినేసిందంట ఆవిడ. తినేసిన కారణంగా దేవుడు అక్కడ మాట్లాడితే ఏం చెప్పాడనంటే, నీ గర్భవేదన ఏమైపోతుంది, అధికమైపోతుంది, నువ్వు వేదన పడి పిల్లల్ని కంటావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరికీ శాప విమోచన ప్రభు ఇచ్చాడండి. అది అద్భుతమైన సంగతి. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. 90వ కీర్తనలో ఒక మాట రాయబడింది, నీవు కోపించుచునే వాత్సల్యమును చూపిస్తావు. దేవుడు ఎంత మంచోడనంటే ఒక ప్రక్కన కోపడుతున్నట్టే ఉంటాడు, కానీ మన మీద ఎంతో వాత్సల్యము, కరుణ, కనికరాలు ఆయన మనమే చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. 130వ కీర్తన కూడా చెప్తుంది, నువ్వు దోషములను లెక్క పెట్టి చూస్తే ప్రభువా నీ ఎదుట ఎవడు నిలవగలడు. ఆయన నిజంగా మనల్ని సరిగ్గా తీర్పు తీర్చాడు అనుకోండి, ఆయన ఎదుట మనం నిలబడలేం. స్తోత్రం స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత మంచివాడనంటే అలా గుడ్డిగా తీర్పు తీర్చడం కాదు, నిజంగానే ఆయన సరిగ్గా తీర్పు తీరిస్తే మనలో ఒక్కరం కూడా ఆయన ముందు నిలబడలేం. అందుకే ఆయన కోపించుచునే వాత్సల్యాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. స్తోత్రం. ఇక్కడ కూడా వారికి శాపాన్ని, ఇదిగో నీవు చేతులారా శాపాన్ని తెచ్చుకున్న దేవుని కోపాన్ని గురైపోయావని చెప్తూనే ఆయన చెప్పాడు సర్పంతో మాట్లాడుతూ. ఈ 3వ అధ్యాయము ఆదికాండం 15వ వచనాన్ని చదువుతుంటే అక్కడ సర్పంతో చెప్తున్నాడు. 14వ వచనం చదువుతుంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అని చెప్పాడు. అలాగున సర్పాన్ని శపించి అక్కడ అంటున్నాడు, మరియు నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగ చేస్తాను, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాన్ని మడిం మీద కొడతావు అని చెప్పాడు. నీకు స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగ చేస్తానని ప్రభు చెప్పాడు. ఈ వచనంలో యేసు ప్రభు ఉన్నాడు అని మీకు తెలియటానికి మాటను చూపిస్తున్నాను. స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. మొన్న నేను ఇంగ్లీష్లో చదువుతున్న ఒక అబ్బాయి చెప్తున్న వీడియో నేను చూస్తున్నాను. అబ్బాయి చెప్తుంది ఏంటంటే, ఆదికాండము నిర్గమకాండం ఇలాగా బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ చెబుతూ ఆదికాండంలో యేసుప్రభు ఎక్కడున్నాడో చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి మంచిగా. మిమ్మల్ని అడిగాను అనుకోండి, యేసుప్రభు ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్పండి అంటే, యేసుప్రభు ఎక్కడ కనబడతాడు మీకు? ఇలా బైబిల్ చదివితే కదా మనం చూపించడానికి. ఆదివారం భక్తులు మనందరం. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఆదివారం భక్తులు అనండి. బైబిల్ కూడా లేని భక్తులు అనండి. కొంతమంది బైబిల్ కూడా ఉండదు. ఈ యేసు ప్రభు స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. అందుకే ప్రభు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగనంటే దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నీకు స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగ చేస్తాను కదా. స్త్రీ సంతానముగా పుట్టిన యేసు ప్రభువుకు సాతానుకు ఎప్పుడు వైరమే. ఎవరో ప్రార్థన చేస్తున్నారంట, సాతానికి మారు మనసు వచ్చేస్తే మనకి ఈ బాధలు ఉండవు కదండి అని చెప్పి ప్రార్థన చేస్తారంట. ప్రభువా సాతానికి మారు మనసు వస్తుందా? ఆలోచించండి మీరు, వస్తుందా? ఎప్పటికీ రాదు. హల్లెలూయా చెప్పండి మంచిగా. హల్లెలూయా. అలాగే కొంతమంది సాతాను కొరకే పుట్టినోళ్ళలాగా ఉంటారు, సాతాను సంతానముగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ కోసం కూడా మనం ఎంత ప్రార్థన చేసినా వారికి మారు మనసు రాదు. పాస్టర్ గారు చెప్తుంటారు కొంతమంది గురించి, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు మారుతారంటారా? నేను అడుగుతానమాట, మారుతారా వాళ్ళు అని. స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. మారు మనసు పొందిన వారు
దేవుని చిత్తములోనూ ఆయన దయాపూర్వక సంకల్పంలో ఉన్నారు కనుక ఆయన వారిని రక్షణలోనికి నడిపించుకుంటాడు. స్తోత్రం. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది, ఇంక ఎప్పటికీ వారు అలాగే ఉంటారు, కానీ మారమన్నా మారరు. వారే వారి నోటితో చెప్తారు, నరకానికి మేము వెళ్ళిపోతామని చెప్తారు. వాళ్ళు కావాలని నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకనంటే వారు సర్ప సంతానము అని బైబిల్ చెప్తుంది వారి గురించి. అందుకే స్త్రీ సంతానానికి అలాగే సర్పం యొక్క సంతానానికి ఎల్లప్పుడూ వైరమే, ఎల్లప్పుడూ వైరమే. ఈ మాటను నేను ఎందుకు మీకు చూపించానంటే యేసు ప్రభువారు ఈ వజ్రంలో మనకు ప్రత్యక్షమవుతున్నారు. స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడన్న మాటను గురించి మాట చూపిస్తున్నాను. యేసు ప్రభువుని గురించి ప్రవచించిన వారిలో యెషయా చాలా పేరు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుతుంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుందని యేసు ప్రభువుని గురించే యెషయా ప్రవచించాడు. స్తోత్రం. చెప్పండి మంచిగా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ప్రవచించిన బెత్లెహేమును గురించిన మాట ఇందులో కూడా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలును ఏలబోయే రాజదండం కలిగిన, రాజ్యభారం కలిగిన వానిగా యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన సమాధానకర్త అయిన అధిపతిగా ఈ భూమి మీదకి వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకర్త అయిన అధిపతిగా ఈ భూమి మీదకి యేసుప్రభువు వారు వచ్చారు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఆయన ఏమండి తనను తాను ఇలాగున ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయం ఉంది, మధ్యాహ్నం వేళలో ఈ మాటల్లో నుంచి మీరు ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలని అంటే, ఒకటి, బెత్లెహేము స్వల్ప గ్రామమైన ఆ స్వల్ప గ్రామములో నుండే దేవుడు ఇశ్రాయేలును ఏలబోయే ఒక అధిపతిని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీ జీవితం ఎంత అల్పమైందైనా స్వల్పమైందైనా నీ జీవితాన్ని అంత ఘనముగా, గొప్పతనముగా, ఘనమైనదిగా నా ప్రభు చేస్తాడు అని ఈ బెత్లెహేమును బట్టి నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో ఎన్నిక లేకపోయినా నువ్వు బాధపడవలసిన అవసరం లేదని చెప్పడానికి మాటలు నేను మీకు చూపిస్తున్నాను. రెండోది, దేవుడు బెత్లెహేములో నుండే యేసు ప్రభు వస్తారని చెప్పిన ప్రవచించబడిన మాటలు నెరవేర్చబడేటట్టుగా యోసేపు మరియలు జనసంఖ్య రాయబడుతున్నప్పుడు మరియా నిండు గర్భిణి, కానీ ఆయన బెత్లెహేములో నుండే రావాలి అని రాయబడిన లేఖనాలు నెరవేర్చబడేటట్టు, ప్రవచనాలు నెరవేర్చబడేటట్టు ఆయన యోసేపు మరియలు బెత్లెహేముకు వచ్చారు అని చదువుతున్నాం. అలా నీ జీవితంలో దేవుడు జరిగించాలని నిశ్చయించిన, నిర్ణయించిన, మాట ఇచ్చిన సంగతులన్నీ అక్షరాల అలాగే జరిగించి తీరుతాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? అక్షరాల అలాగే జరిగిస్తాడు, కొంచెం కూడా మార్పు ఉండదు. నీ జీవితంలో ఏ మాట అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ ప్రవచనాలు అయితే నీ కొరకు ప్రవచించబడ్డాయో, దేవుడు చెప్పిన ఏ మాట ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35 చదువుతుంటే, ఆకాశము గతించిపోయినా, భూమి గతించిపోయినా నా మాటలు గతించవని చెప్పాడు. ఒక అక్షరం కానీ, ఒక పొల్లు కానీ ఆయన చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోదట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ మేకా గ్రంథంలోని మాటలో నుంచి మనం ఏం నేర్చుకుంటామనంటే, ఒకటి,
అది స్వల్ప గ్రామమైన దేవుడు బెత్లెహేమును గణపరిచినట్టుగానే నీ జీవితాన్ని కూడా నా దేవుడు గణపరుస్తాడు. రెండోది, ఆయన ఏం చెప్పాడో బెత్లెహేములో నుండే ఇశ్రాయేలును ఏలబోయే యేసు ప్రభువారు అధిపతి ఈ లోకానికి వస్తాడని చెప్పినట్టుగానే అక్షరాల అలాగే జరిగింది. నీ విషయంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఆయన ఏదేది నీ జీవితంలో జరిగించాలని కోరుతున్నాడో అవన్నీ అక్షరాల అలాగే జరుగుతాయి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే 40వ కీర్తనలో 5వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. ఆయన చిత్తం మన జీవితంలో ఏది చెయ్యాలనుకున్నాడో అదే జరుగుతుంది. కొన్నిసార్లు పరిస్థితులు బాగోలేదండి, మనుషులు నాకు అనుకూలంగా లేరండి, లేకపోతే పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయండి, మనుషులందరూ నాకు విరోధం అయిపోయారండి అని అనుకుంటావేమో, అంటావేమో. కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఆయన ఏది జరిగించడానికి నిర్ణయించాడో అది తప్పకుండా జరిగి తీరుతుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచి హల్లెలూయా. మీరు ఆలోచించండి, యోసేపు మరియలు ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు స్థలం కొరకు వెతుకుతుంటే ఎక్కడా స్థలం దొరకలేదు వాళ్ళకి. ఈ ఊరిలో స్థలం లేదు కనుక పక్క ఊరు వెళ్ళిపోదాంలే, పొద్దున్నే వచ్చి రాయించుకుందాంలే, ఇలాంటి ఆలోచనలు ఏమి చేయలేదు. అలా జరగలేదు అసలు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ఏమవ్వాలి? నెరవేరాలి కదా. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆ ఊర్లో వారికి ఏం దొరకలేదు? స్థలమే దొరకలేదండి. కనీసం ఏ ఇంట్లోనూ స్థలం ఇవ్వలేదు కదా. కనీసం సత్రంలో స్థలం దొరుకుతుందేమోనని వెళ్తే సత్రంలో కూడా స్థలం దొరకలేదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. మనం ఈ ఊరు రావడం దేవుని చిత్తం కాదేమో అని యోసేపు మరియలు వెనక్కి వెళ్ళిపోలేదు. స్తోత్రం చెప్పాలి మంచిగా హల్లెలూయా. కొన్నిసార్లు ఒకవేళ దేవుని నమ్ముకున్నందుకు నీకు అలాగ అనిపిస్తుందేమో, దేవుని చిత్తం కాదేమో, నేను దేవుని చిత్తంలో లేనేమో, దేవుడు నా జీవితంలో జరిగించిన కార్యాలు ఏమీ కనిపించట్లేదు అని అనిపిస్తుందేమో. యోసేపు మరియలు అలా వెనక్కి వెళ్ళిపోలేదు. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చెయ్యాలని మాట ఇచ్చాడో అవన్నీ తప్పకుండా జరిగి తీరుతాయి. అక్షరాలు అలాగే చేస్తాడు ఆయన. స్తోత్రం హల్లెలూయా.